మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కరువవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేకపోవడంతో చేసేదేమీ లేక విద్యార్థులు ఎండనక వాననక చెట్ల కింద ఆరు బయట చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస వసతులు కూడా లేకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఇక మంచిర్యాల జిల్లాలోని సర్కార్ బడుల్లో నెలకొన్న ఈ అధ్వాన పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కూడా చదువుకోవడానికి పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మనం కాకినాడకు సంబంధించి కాకినాడ పట్టణంలోని ఆర్ఆర్ఓ కాలనీలో ఇక్కడ ప్రభుత్వ న్యూస్ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా ఈ పాఠశాల మొత్తం కూడా ఇప్పటికే కూడా ఏదైతే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సౌకర్యం లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో గదులు నిర్మాణం కాకపోవడంతో పిల్లలు ఆరు బయటనే చదువుకునేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇక్కడికి ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కూడా ఇటు పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా కూడా ఏదైతే ఆకునూరి మురళి ఏదైతే విద్యా సంస్థకు సంబంధించి విద్యాశాఖ చైర్మన్గా ఉన్నటువంటి ఆకునూరి మురళి గారు కూడా దీనికి చెప్పినటువంటి సమయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా నిధులు కేటాయించకపోవడంతో కూడా చాలా ప్రాంతాలు కాకినాడ సంబంధించి కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో టాయిలెట్స్ లేవు. అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే పూర్తిగా కూడా స్కూళ్ళకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కూడా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, చదువుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా పేరెంట్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదివించడానికి ముందుకు రానటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా కూడా ఈ ఏదైతే ఆర్ఆర్ఓ న్యూస్ స్కూల్లో కూడా ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ ఉన్నాం. ఈ స్కూల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తరగతి గదులు లేవు. ఏదైతే ఈ నిధులు బయటికి టాయిలెట్స్కి వెళ్ళాలన్నా కూడా పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మన కొంతమంది విద్యార్థులు ఉన్నారు. బాబు చెప్పండి, ఏంది అసలు ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, ఏంది ఇక్కడ స్కూల్ పరిస్థితి? ఈ గోడ లేదు, లేకపోవడం వల్ల ఈ పాములు వస్తున్నాయి. పాములు ఇంకా టాయిలెట్స్ లేవు. టాయిలెట్స్ అంటే మాకు ఈ రూమ్లోకి వెళ్ళిపోవడానికి వర్షం వస్తే రూమ్లోకి వెళ్ళి బాత్రూమ్లు లేవు. అటు పోవడానికి మొత్తం బురద ఉన్నది. ఆ బురదలో నడవడం వల్ల మాకు బురద చిమ్ముడు అది కావాలనుకుని మేము 10th క్లాస్కి వెళ్ళి చూడాల్సి వస్తుంది. 6th క్లాస్ వాళ్ళకి బెంచ్లు లేవు. మళ్ళీ మెయిన్ అంటే బెంచ్లు లేవు సార్. మాకు అది చూడాలి సార్, అంత ఎట్లే ఉన్నాయో అవన్నీ చూసి కొంతమంది పిల్లలు స్కూల్కి కూడా రావట్లేరు. వాళ్ళ అమ్మలు ఎంత జాగ్రత్తగా ఇక్కడికి సార్ల బాధ్యతతో ఎంత జాగ్రత్తగా స్కూల్కి పంపిస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇది వర్షాకాలం సార్, ఏమైనా పెద్దగా వాన పడ్డా గాలి వచ్చినా కానీ ఏమైనా అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి కదా సార్. మళ్ళీ ఎప్పుడేమైనా అయితే అని భయంతో కూడా కొంతమంది పిల్లలు స్కూల్కి రావట్లేదు. ఓకే, ఇదైతే విద్యార్థులు అయితే ఆవేదనతో చెప్తున్న ప్రశ్న. దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంది చెప్పండి అమ్మా, ఏంది అసలు మీరు? మా అబ్బాయి పేరు హార్దిక్, 7th క్లాస్. మా అబ్బాయి వాళ్ళకు క్లాస్ రూమ్స్ లేవు, కంప్యూటర్ వాళ్ళు లేదు, మళ్ళీ వాష్రూమ్స్ లేవు. ఇక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా మంచిగా లేదు సార్. తాగి నీరు కూడా వీరే తెప్పిస్తారు. అంటే మీరు అంటే కాదు అంటే ముఖ్యంగా ఇప్పుడు నిజంగా ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఉంటేనే పంపడానికి వెనుకకు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు తల్లిదండ్రులు. కానీ ఇటువంటి సమస్యలను కూడా మీరు పంపిస్తున్నారు. అంటే ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్? మరి ఇటువంటి స్కూళ్ళలో స్ట్రెంత్ పెరగాలని ఒక పక్క ప్రభుత్వం అన్ని నిధులు కేటాయిస్తా ఉన్నాం, ప్రభుత్వ పాఠశాల మెరుగైన విద్యను అందిస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ మరి ఎటువంటి పరిస్థితి ఉన్నది? అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నారు? మా పిల్లలకు మంచి సౌకర్యం కలిగిస్తే మేము గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తామండి. రైట్గా ఇదైతే పేరెంట్స్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి సార్ ఏంది అసలు ప్రధానంగా అనేక ఇబ్బందులు అని ఇటు పేరెంట్స్ స్టూడెంట్స్ అని చెప్తున్నారు. అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ పాఠశాలకు నేను 2023 సంవత్సరంలో ప్రమోషన్ పోయి వచ్చానండి. అప్పుడు ఇక్కడ స్ట్రెంత్ 20+ ఉండేది. గత 2-3 సంవత్సరాల నుంచి మేము పిల్లలకు ఆటో ఎంగేజ్ చేశాము. ఈ ఆటో డబ్బులు కూడా మా స్టాఫ్ మేమే భరిస్తున్నాము. ఇప్పుడు స్ట్రెంత్ 70 వరకు వచ్చింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 10వ తరగతి పరీక్షల్లో కూడా 100% రిజల్ట్ సాధించాము. మొన్న ఇక్కడ లైబ్రరీ ఓపెనింగ్కు మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు వచ్చారు. వారికి మా యొక్క మెమరాండం ఇచ్చాము. ఇచ్చినప్పుడు మా ఏసీఎల్బీ గారు మా పాఠశాలను విజిట్ చేశారు. విజిట్ చేసి ఒక నెల లోపల మీకు పిల్లలందరికీ డ్యూయల్ డెస్క్లు ప్రొవైడ్ చేస్తా అని చెప్పి వెళ్ళారు. అదేవిధంగా మాకు వంటగది కూడా లేదు పిల్లలకి. తర్వాత ఈ చుట్టూ ఈ పాత ఆర్ఆర్ఓ క్వార్టర్స్ ఉన్నాయి, కాలనీ క్వార్టర్స్ ఉన్నాయి. అవి తీసేయమని కూడా మేము ఇంతకుముందు లెటర్ ఇవ్వడం జరిగింది. అది డిస్మెంటల్ చేసి మాకు ఒక కాంపౌండ్ వాళ్ళు, తర్వాత ఈ
యూరినల్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తే వంటగది ఒకటి ప్రొవైడ్ చేసినట్టయితే ఇంకా పిల్లలు వచ్చే అవకాశం చేరే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఇదైతే మొత్తం కూడా ఉపాధ్యాయులతో పాటు పేరెంట్స్ అదేవిధంగా కూడా అయితే విద్యార్థులు అయితే తెలుపుతున్నా కనీస మౌలిక వసతులు అయితే లేవు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం కావచ్చు అధికారులు కూడా చర్యలు చేపట్టి ప్రధానంగా పిల్లలకైతే ఏదైతే విద్యార్థులకు బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు సపరేట్ టాయిలెట్స్ని ఏర్పాటు చేయాలి ముఖ్యంగా అని చెప్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా చిత్తడితో కూడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా దీనికి ప్రహారీ గోడ లేదు, దాంతో పాములు ఇక్కడ సంచరిస్తూ ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని చెప్పి కూడా పేరెంట్స్ అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ప్రత్యేక చొరవ చూపి ఇటువంటి స్కూళ్ళను కూడా డెవలప్మెంట్ చేస్తే కూడా ఇంకా ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు పెరిగే అంటే చదువు కోసం పిల్లలు సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇటు ఉపాధ్యాయులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా.